స్వాగతం. ఈరోజు మనం ఒకే ఒక్క పదం గురించి చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం. విష్ణు సహస్రనామాల్లోని 14వ నామమైన పురుషుడు. అవును. వినడానికిది చాలా సాధారణ పదంలా అనిపిస్తోంది. కానీ దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమే దాగి ఉంది. నిజమే. ఈ విశ్లేషణ కోసం మనం శ్రీ గాయత్రీ జ్యోతిష్య విద్యాపీఠ్ హైదరాబాద్ వారు అందించిన సమాచారాన్ని వాడుకుంటున్నాం. అసలు పురుషుడు అంటే ఏమిటి? ఆ వివిధ దర్శనాలు ఈ భావనను ఎలా చూశాయో పరిశీలిద్దాం. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ముందుగా ఈ పదానికి మూలమేమిటి? పురుషుడు అనే మాట అసలెక్కడి నుండొచ్చింది? ఇది యాస్కుని నిరుక్తం ప్రకారం చూస్తే పుర మరియు సేతి ఈ రెండు పదాల కలయిక. పురా సేతి. అవును. పుర సేతే ఇతి పురుషః అంటే పురములో నివసించేవాడు లేదా శయనించేవాడు పురుషుడు. పురము అంటే ఒక నగరం లాంటిదా? ఇక్కడ పురము అంటే మనం అనుకునే కోటలు నగరాలు కాదు. మన శరీరం ఒక పురం. ఓ అలాగా. ఈ విశ్వం మొత్తం ఒక మహాపురం. అంటే ఈ శరీరంలోనూ ఈ విశ్వంలోనూ నిండి ఉన్న చైతన్యమే పురుషుడు అనమాట. అంటే అది ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం. ఖచ్చితంగా ఒక కాన్షియస్నెస్. ఆసక్తికరంగా ఉంది. అంటే మనలోనే ఉండే చైతన్యం. అయితే సాంఖ్యతత్వశాస్త్రం దీన్ని చాలా భిన్నంగా చూస్తుంది గదా? అవును, చాలా భిన్నంగా. వాళ్ళు పురుషుడు కారణం కాదు, కార్యం కూడా కాదు అంటారు. అంటే దేనికి మూలం కాదు, దేని ఫలితమూ కాదు. అవును. ఇది వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది. ఏ పని చేయకపోతే దేనికి కారణం కాకపోతే మరి పురుషుడు ఉనికి దేనికి? మీరు సరిగ్గా అసలైన చిక్కుముడిని పట్టుకున్నారు. సాంఖ్య దర్శనమనేది ఒక ద్వంద్వ సిద్ధాంతం. ద్వంద్వమా? అంటే ఈ సృష్టికి రెండు మూలతత్వాలున్నాయని చెప్తుంది. ఒకటి పురుషుడు. ఓకే. ఇది శుద్ధ చైతన్యం, కేవలం సాక్షి మాత్రమే. కేవలం సాక్షి. ఇక రెండోది ప్రకృతి. ఇది జడపదార్థం, కాని నిరంతరం మారుతూ ఉంటుంది. మీరడిగినట్టు పురుషుడు ఏమీ చేయడు. అతను పూర్తిగా నిర్లిప్తుడు, నిష్క్రియుడు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకర్థం కావట్లేదు. పురుషుడు ఏమీ చేయకపోతే మరి ప్రకృతి ఎందుకు సృష్టిని మొదలుపెడుతుంది? జడమైన ప్రకృతికి అంత శక్తి ఎక్కడిది? అతన్ని చూసి ప్రేరణ పొందిందా? ఈ లాజిక్ కొంచెం వింతగా అనిపిస్తోంది. ఇక్కడే సాంఖ్యతత్వవేత్తలు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. పురుషుడు ఒక అయస్కాంతం లాంటివాడు. అయస్కాంతమా? అవును. ప్రకృతి ఇనుములాంటిది. అయస్కాంతం కదలదు, ఏమీ చెయ్యదు. కాని దాని కేవలం ఉనికి, దాని సాన్నిధ్యం. సన్నిధి మాత్ర అంటారు కదా? అదే. ఆ సన్నిధి మాత్రతో ఇనుము కదిలినట్టు పురుషుడి చైతన్యపు కాంతి ప్రకృతిమీద పడగానే ప్రకృతి తన సృష్టికార్యాన్ని ప్రారంభిస్తుంది. ఓ. పురుషుడి ఉనికి లేకపోతే ప్రకృతి జడంగానే ఉండిపోతుంది. అతనొక ప్రేక్షకుడు లాంటివాడు. ఆయన చూస్తున్నాడనే స్పృహతో ప్రకృతి అనే నర్తకి నాట్యం చేస్తుందన్నమాట. వావ్! ఆ అయస్కాంతం ఉదాహరణ చాలా బావుంది. అంటే పురుషుడు ప్రపంచంలో ఉన్నాదానికంటడు. అస్సలు అంటడు. పుష్కర పలాసవత్ నిర్లేపహ అని అంటారు కదా, దాని అర్థం కూడా ఇదేనా? ఖచ్చితంగా. తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటుకోకుండా జారిపోతుందో అవును, అలాగే పురుషుడు ప్రకృతిలో జరిగే సుఖదుఖాలకు, మార్పులకు అంటకుండా కేవలం సాక్షిగా ఉంటాడు. దీన్ని మనం మన జీవితంలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు, ధ్యానం చేసేటప్పుడు మనలో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు వస్తూ పోతూ ఉంటాయి. కరెక్ట్. వాటిని పట్టించుకోకుండా కేవలం గమనించగలిగే ఒక స్థితి ఉంటుంది చూసారా? ఆ గమనించే చైతన్యమే పురుషతత్వం. ఓకే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చైతన్యమనేది పురుషుడికి ఒక లక్షణం కాదు, అదే అతని స్వరూపం. అంటే కత్తికి పదునొక లక్షణం, కాని పురుషుడికి చైతన్యం అలా కాదు, అదే అతని ఉనికి. ఓకే. సాంఖ్యదర్శనంలో పురుషుడు ఒక నిశ్శబ్ద సాక్షి. కాని మనం వేదాల్లోకి, ముఖ్యంగా పురుష సూక్తంలోకి వస్తే కథ పూర్తిగా మారిపోతోంది గదా? అవును, పూర్తిగా. అక్కడ పురుషుడు నిశ్శబ్దంగా లేడు, ఆయన నుండే మొత్తం విశ్వం ఉద్భవించింది అంటారు. నిజమే. ఒకవైపు ఏమీ చెయ్యని సాక్షి, మరోవైపు సృష్టికే మూలపురుషుడు. ఈ రెండు భావనలు పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. అవును. ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఉన్న వైవిధ్యానికి ఒక చక్కటి ఉదాహరణ. పురుష సూక్తం ఋగ్వేదంలో కనిపిస్తోంది. అవును, 10వ మండలంలో. ఆ తర్వాత యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో కూడా దీన్ని స్వీకరించారు. ఇక్కడ పురుషుడు ఒక విశ్వపురుషుడు,
ఒక కాస్మిక్ బీయింగ్. 1000 తలలు 1000 కళ్ళు. అవును, 1000 పాదాలు ఉన్నాయని వర్ణిస్తారు. అంటే ఆయన సర్వవ్యాపి అని అర్థం. ఇక్కడ అసలు కీలకమైన భావన యజ్ఞం. యజ్ఞమా? అవును, దేవతలు ఆ విరాట్ పురుషుణ్ణే యజ్ఞపశువుగా భావించి ఒక మానసిక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుండి, అంటే ఆ పురుషుడి శరీర భాగాల నుండే ఈ సమస్త విశ్వం, గ్రహాలు, జీవరాశులు, వర్ణవ్యవస్థ, వేదాలు అన్నీ ఉద్భవించాయి. ఒక్క నిమిషం. అంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం కాదు, కాదు, దేవుడే ప్రపంచంగా మారాడనే అర్థం చేసుకోవాలా? ఇది చాలా లోతైన భావన. సరిగ్గా అదే. పాశ్చాత్య సృష్టి సిద్ధాంతాలకు ఇది పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ సృష్టికర్త, సృష్టి వేరు కాదు. ఆసక్తికరంగా ఉంది. ఆ పురుషుడే ప్రజాపతి అయ్యాడు. ఈ భావన మన ఆరాధనా పద్ధతుల్లోకి కూడా చాలా లోతుగా పాతుకుపోయింది. ఎలా? మనం పూజ చేసేటప్పుడు ఆవాహయామి అని దైవాన్ని ఆహ్వానిస్తాం కదా. అవునవును. ఆ మంత్రం వెనుకున్న తాత్వికత ఇదే. ఆ విశ్వచైతన్యాన్ని, ఆ పురుషుణ్ణి మన పూజలోకి, మన విగ్రహంలోకి ఆహ్వానిస్తున్నాం. ఓహ్! అంతేకాదు, భారద్వాజ, కణ్వ సంహిత వంటి పాంచరాత్ర ఆగమ గ్రంథాలు కూడా ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన వంటి విషయాల్లో పురుషసూక్త మంత్రాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. అంటే పాంచరాత్రాగమంలో కూడా దీని ప్రస్తావన ఉందన్నమాట. ఉంది. పాంచరాత్ర ఆగమం ప్రకారం పురుషుడు అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క మూలస్వరూపం. సరే, ఒకవైపు నిర్లిప్త సాక్షిగా సాంఖ్యదర్శనం, మరోవైపు సృష్టికే శరీరమైన విశ్వపురుషుడిగా వేదాలు, మరి శక్తిని ఆరాధించే శాక్త దర్శనం. ఈ పురుషుణ్ణి ఎలా చూస్తుంది? అక్కడ శక్తికే కదా ప్రాధాన్యత. అవును. మరి పురుషుడి పాత్ర ఏమిటి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. శాక్త దర్శనంలో అద్వైత భావన బలంగా కనిపిస్తుంది. అంటే జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అని చెబుతుంది. ఓకే. ఇక్కడ పురుషుడిని శివుడిగా లేదా భైరవుడిగా చూస్తారు. శివుడు శుద్ధ చైతన్యం, జ్ఞానస్వరూపుడు. ఆయన నిశ్చలంగా, నిరాకారంగా ఉంటాడు. మరి శక్తి? అయితే శక్తి ఆ చైతన్యం యొక్క క్రియాశీల రూపం, అంటే కదిలే శక్తి. శివుడు పురుషుడైతే శక్తి ప్రకృతి. ఇది మళ్ళీ సాంఖ్యంలాగే ఉంది కదా. కొంచెం. కాని ఒక ప్రాథమిక తేడా ఉంది. సాంఖ్యంలో పురుషుడు, ప్రకృతి వేర్వేరు. అవును. కాని శాక్తంలో శివుడు, శక్తి వేరు కాదు. వారు ఒకే వాస్తవానికి రెండు ముఖాలు. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడి ఉనికిని మనం గుర్తించలేం. మంతానా భైరవ తంత్రం ఏం చెబుతుందంటే, జీవాత్మ మాయా అనే బంధనాల నుండి విముక్తి పొందినప్పుడు తన నిజస్వరూపాన్ని ఆ శివశక్తి ఐక్యరూపంలోనే గుర్తిస్తుంది. అంటే ఒక నిశ్శబ్ద స్క్రీన్ మీద ప్రదర్శించే సినిమా లాంటిదా? శివుడు స్క్రీన్, శక్తి సినిమా. ఆ పోలిక బాగుంది. రెండూ కలిస్తేనే అనుభవం. సరే, ఇప్పుడు మనం దాదాపు అన్నింటినీ చూశాం. నిర్లిప్త సాక్షి, సృష్టికర్త, చైతన్య స్వరూపం. ఈ విభిన్నమైన ఆలోచనలన్నింటినీ భగవద్గీత ఎలా సమన్వయం చేస్తుంది? ఎందుకంటే గీతను అన్ని ఉపనిషత్తుల సారమంటారు గదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. భగవద్గీత ఒక అద్భుతమైన సంశ్లేషణ చేస్తుంది. గీత ప్రకారం పురుషుడికి 2 రూపాలున్నాయి. రెండా? అవును. శ్రీకృష్ణుడు దీని గురించి 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరిస్తాడు. మొదటిది క్షరపురుషుడు. క్షరపురుషుడు అంటే నశించేవాడు, మార్పు చెందేవాడు. ఈ భౌతిక ప్రపంచంలోని సమస్త జీవరాశులు, మన శరీరాలు, మన మనసులు, చివరికి దేవతలు కూడా ఈ క్షరపురుషుడి కిందకే వస్తారు. ఇది ప్రకృతితో ముడిపడి ఉన్న జీవాత్మ. అంటే మనం నేను అని అనుకునే ఈ దేహం, మనసు అన్నీ క్షరపురుషుడు భాగమేనా? అవును. ఇక రెండవది అక్షరపురుషుడు. అక్షర అంటే నశించనివాడు, మార్పులేనివాడు. ఇదే ఆ శుద్ధ చైతన్యం. సాంఖ్యదర్శనం చెప్పే సాక్షి, ఆత్మ. ఇది ఎప్పటికీ మారదు. ఓకే. క్షరా, అక్షర. అయితే గీత ఇక్కడితో ఆగదు. ఈ రెండింటికీ అతీతంగా, ఈ రెండింటికీ ఆధారమైన మూడో పురుషుడు ఉన్నాడని చెబుతోంది. మూడో పురుషుడా? అవును. ఆయనే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషుడు. మరి ఈయనెవరు? ఈ పురుషోత్తముడే పరమాత్మ, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ఆయన క్షరపురుషుడిగా ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. అదే సమయంలో అక్షరపురుషుడిగా వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. అంటే రెండూ ఆయనే. అవును. సాంఖ్యదర్శనం పురుషుడిని ప్రకృతి నుండి వేరుచేసి చూస్తే, గీతలోని పురుషోత్తమ భావన ప్రకృతిని కూడా తనలోనే ఇముడ్చుకుంది.
అందుకే శ్రీకృష్ణుడు నేనే ఆ పురుషోత్తముడిని అని ప్రకటిస్తాడు. అంటే వేదాల్లోని విశ్వపురుషుడు, సాంఖ్యలోని సాక్షి, శాక్తలోని శివుడు ఈ భావనలన్నింటినీ తనలో కలుపుకున్న సంపూర్ణ తత్వం ఈ పురుషోత్తముడు. అద్భుతం. అంటే ఒకే పురుషుడు అనే పదం ఒక తాత్విక ప్రయాణం లాంటిది. అవును, ఒక జర్నీ. ఒక నిర్లిప్త సాక్షిగా మొదలై సృష్టికి మూలమైన విరాట్ పురుషుడిగా మారి చివరికి ఈ సృష్టికి అతీతమైన చైతన్యాన్ని కూడా తనలో ఇముడ్చుకున్న పురుషోత్తముడిగా పరిణామం చెందింది. సరిగ్గా చెప్పారు. విష్ణు సహస్రనామాల్లోని ఈ ఒక్క నామం వెనుక ఇంత లోతైన విశ్లేషణ ఉందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక దర్శనం. మనం కేవలం ఈ ప్రపంచ నాటకాన్ని చూసే ప్రేక్షకులమా? లేదా లేక ఈ నాటకంలో భాగస్వాములమా? సాంఖ్యదర్శనం మనల్ని ప్రేక్షకులుగా ఉండమంటే, వేదాలు మనం ఆ సృష్టిలోనే భాగమంటాయి. గీత అయితే గీత ఇంకో అడుగు ముందుకేసి నువ్వే ప్రేక్షకుడు, నువ్వే నటుడు, నువ్వే రంగస్థలం, అన్నింటికీ ఆధారమైన సూత్రధారి కూడా నీలోనే ఉన్నాడని చెప్తోంది. ఈ విభిన్న దృష్టికోణాలు మనల్ని మనమెలా చూసుకోవాలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతాయి. ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. సాంఖ్యదర్శనం ప్రకారం మనం కేవలం ప్రపంచాన్ని చూసే అంటని సాక్షులం. అవును, నిర్లిప్తులం. కాని భగవద్గీత ప్రకారం మనం ఆ పురుషోత్తముడులో భాగం. అంటే సృష్టికర్త, సృష్టి రెండూ మనమే. ఈ రెండు దృక్కోణాల మధ్య మనం ఎక్కడ ఉన్నాం? మనం మన జీవితంలో కేవలం సాక్షిగా ఉండాలా, లేక మన జీవితాన్ని మనమే సృష్టించుకునే కర్తగా ఉండాలా? ఇది చాలా పెద్ద ప్రశ్న. బహుశా ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే అసలైన జీవన నైపుణ్యం ఉందేమో. దీని గురించి ఆలోచించండి.